స్వామి మాకేంటంటే అల్లు అర్జున్ గారు ఆయన సినిమాకి వెళ్ళారు. ఇది ఒకసారి ఫస్ట్ టైం కాదండి. ఇది చాలా సార్లు వెళ్ళారు ఆయన. ఈ చాలా సార్లు వెళ్ళేసరికి ఒక అమ్మాయి చనిపోయిందండి. ఇది ఇది ఒక యాక్సిడెంట్గా మనం చూద్దామా, లేదంటే ఎవరు తప్పు అంటారు? మీకు ఏమనిపించిందండి అంతే చూస్తుంటే? నువ్వు వెర్రి పుష్పం కాకపోతే సినిమాకి ఫస్ట్ రోజు వెళ్ళాలని రూల్ ఉందా? లేదు. అవునండి. కదా. అవును. సినిమా అంటే కమర్షియల్, సినిమా అంటే వ్యాపారం. అక్కడ మానవత్వాలు అవన్నీ డబ్బులు ఎక్కువ పెట్టి వెళ్ళాల్సిన పని అసలు లేదు. లేదు. అవునండి. ఈ రోజుల్లో అసలు లేదు. అదేదో ఓటీటీ ఏదో అంటారు, అవును, ఏదో ఇంకేదో ఐ బొమ్మలు ఏవో అంటారు. కాబట్టి బొమ్మను అక్కడ బొమ్మ మీదే చూడాలా? అవును. అంటే నేను పిల్లలతో ఏం చెప్తుంటా అంటే, ఒరే జీవితంలో GREAT గ్రేట్ గ్రేట్ అవడానికి ప్రయత్నం చేయి. నీ ప్రయత్నం ఉంటేనే నువ్వు GREAT అవుతావు. కానీ నీ ప్రయత్నం లేకుండా నీ పేరు ముందు LETE వచ్చేస్తుంది. నేస్తారు కదా, లేట్ 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 అయిపోతావు. అవునండి. నేను కూడా మీ ద్వారా చెప్పేదాన్ని తల్లిదండ్రులకు కూడా అండి, ఎందుకు అంత తొందర, పిల్లల్ని జాగ్రత్తగా పెంచమని. నేను ఇది ఒక సంఘటన, నాకు మనకి అంటే బాధాకరమైన సంఘటన. అన్యాయం సార్. తల్లిదండ్రులు కూడా ఇలాగా ఫస్ట్ డే తీసుకెళ్ళటం నాకు చాలా బాధ అనిపించింది. చాలా అన్యాయం. ఐ కెన్ సే అన్యాయం. ఇప్పుడు పిల్లలు తెలియక అడుగుతారు, వాళ్ళు నన్ను తీసుకెళ్ళండి, అల్లు అర్జున్ చూపించమండి, ఏదో చెప్తారు. కానీ వీళ్ళ తల్లిదండ్రులు చెప్పాలి కదా, వద్దు నాన్న. చిన్న బిడ్డలు సినిమాలు, సినిమా వాళ్ళకి దయ ఉండాలి, సినిమా వాళ్ళకి జాలి ఉండాలి, మానవత్వం ఉండాలి. ఈ డైలాగ్స్ అన్ని మనం వాడడం అనవసరం. అవునండి. వాళ్ళ వ్యాపారం అంతే. అంతే. వ్యాపారం కాకపోతే అక్కడికి వెళ్ళి మనం నేర్చుకునేది ఏముందండి? అవునండి. ఇప్పుడు దొంగతనం, ఎర్రచందనం, దొంగతనం, దాంట్లో మనం నేర్చుకునేది ఏముంది సార్? అవునండి. దాంట్లో ఏం నేర్చుకోవడానికి ఏం లేదు కదా. ఏం లేదు. అవును. అంటే దొంగతనం ఎలా చేయాలి నేర్చుకోవాలేం బహుశా. దాని గురించి ప్రపంచానికి ఏమైతే ఉపకారంలే. ఈ కుటుంబం అయితే కూలిపోయింది, ఆ పిల్లోడు బ్రెయిన్ డెడ్. బ్రెయిన్ నెమ్మది కళ్ళు తెరిచినట్టు ఇంకా ఐడెంటిఫై చేయలేదు అక్కడండి. సరే, వాడు బాగుండాలని హనుమంతుడు రామచంద్రమూర్తి ఒక్కసారి తల్లిదండ్రులు కూడా చెప్పండి స్వామి, అంటే మీరు ఎలా. అసలు నేను ముందు చెప్పింది అదే కదా మేస్టారు. జీవితం విలువ తెలియని వారు జీవితాన్ని కోల్పోతారు. అదండి. సో తల్లిదండ్రులకి అంటే పెంపకం అనేది చాలా పెద్ద విషయం. అవునండి. నేను చాలా కాలం క్రితం మాట చెప్పాను, దేర్ ఇస్ నో బ్యాడ్ చిల్డ్రన్స్, దేర్ ఇస్ ఓన్లీ బ్యాడ్ పేరెంట్స్ హూ స్పాయిల్ ద గుడ్ చిల్డ్రన్స్. నిన్న ఇవాళ ఉదయం ఇక్కడ విజయలక్ష్మి దేవాలయానికి వెళ్ళాం. తిరుప్పావై సేవాకాలం, ధనుర్మాసం కదా. ఒక్క కాలేజీ అమ్మాయి, ఇంత చిన్న చిన్న బిడ్డలు ఇద్దరు వచ్చారు. పొద్దున 6. వాళ్ళు లేవరు కదా, పెద్దోళ్ళే లేవరు, చలికాలం. వాళ్ళు వస్తే నేను ఇక్కడ వచ్చిన వాళ్ళలో వాళ్ళే అందరికంటే ఎక్కువ అదృష్టవంతులు అన్నా. వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళ నాన్న పిలిచి మీరు మంచి నాన్న అని మెచ్చుకున్నా. నువ్వు మంచి బంగారు తల్లిరా అని. ఇప్పుడు వాళ్ళ నాన్నకి భక్తి ఉండబట్టి కదా. అవునండి. ఆ పిల్లని తయారు చేసి పొద్దున్నే తిరుప్పావై సేవాకాలాన్ని తీసుకొచ్చాడు. వాడే పడుకుంటే ఉండదు కదా, భక్తి ఉండదు, ఏముండదు. దానికి తెల్లో సామెత ఉంది, ఆవు చేలో మేస్తే దూడ అది మరి గట్టు మేస్తుంది అంటే అంటారు. అవునండి. సో మన పిల్లలు భవిష్యత్తు ఎవరి మీద ఎక్కువ ఆధారపడింది? అమ్మ మీద, నాన్న మీద. అంతే. మొదటి గురువు ఎవరు? అమ్మ. అమ్మ. బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అమ్మ. కాబట్టి అమ్మ నాన్న నేర్పించాలి. ఇప్పుడు మీకు ఉదాహరణకి మీ అమ్మగారు మా అమ్మగారు కూడా, అంటే మనం 40-50 ఏళ్ల క్రితం పుట్టాం కాబట్టి. అవునండి. కాళ్ళు కడుక్కోకుండా దుర్గాప్రసాద్ గారు వాళ్ళ అమ్మ గాని, రాధామోహనదాస్ వాళ్ళ అమ్మ గాని ఇంట్లోకి రానిచ్చిందా? అసలు బయట ఒక తొట్టు ఉండేదండి, ఆ తొట్టులో నీళ్లు దాంట్లో కడుక్కుని లోపలికి వెళ్ళేవాడు. మా అమ్మ అయితే మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చాక ఆ బట్టలతో కూడా తిననిచ్చేది కదా, టవల్ కట్టుకుని తినాలి. ఆ బట్టలు వేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళి సాయంత్రం వచ్చాక ఈ బట్టల్ని, ఈ ఒంటి మీద బట్టలతో సందులోంచి వెళ్ళి పెట్టి ఉండేది, చెక్క పెట్టి, అందులో ఈ బట్టలు పడేయాలి. స్నానం చేసి వచ్చాక అమ్మ ఉతికిన బట్టలు ఇచ్చేది. అప్పుడు మంచి హెల్దీ స్నాక్స్, అంటే ఇప్పుడులాగా అగ్గిపుల్ల పెడితే మండిపోయేవి కాదు. మా అమ్మ కట్టెల పొయ్యి మీద చేసిన స్నాక్స్, అవి మురుకులు అంటావో, జంతికలు అంటావో, అత్తిరసాలు అంటావో, అరిసెలు అంటావో, అవి తిని అప్పుడు ఆడుకోవడానికి వెళ్ళేవాళ్ళు. సో కాబట్టి చదువు అంత లేని అమ్మలే అంత సిస్టమేటిక్గా ఉంటే నువ్వు బూటి కాళ్ళతో ఇళ్లలోకి తీసుకొచ్చేసి. అంటే ఇప్పుడు మనం ఈ కాలం తల్లిదండ్రులు అనటానికి కూడా లేదు. ఎందుకని? వాళ్ళకి చెప్పలేదు వాళ్ళ తల్లిదండ్రులు. అవునండి.
కాబట్టి మనం చెబుతున్నాం ఉమ్, యాజ్ ఏ బ్రదర్, ఓకే. యాజ్ ఏ బాబాయ్, ఉమ్, యాజ్ ఏ వెల్విషర్ ఉమ్, పిల్లల్ని సినిమాలకి తీసుకెళ్ళడం కంటే ముందు ఉమ్, గుడికి తీసుకెళ్ళండి, అది. కూర్చోబెట్టి రామాయణం చదవండి, ఉమ్, ఇంకా మీకు టైం ఉంది, అనాథాశ్రమానికి తీసుకెళ్ళండి. మీరు ఎంత అదృష్టవంతులరా, మీకు అమ్మ నాన్న పిలవడానికి ఉన్నారు, వాళ్ళకి లేరురా, ఉమ్, ఓల్డేజ్ హోమ్కి తీసుకెళ్ళండి. చూసారా ముసలోళ్ళు అయితే ఇలా అయిపోతాంరా, మీరు మమ్మల్ని ఇలా వదిలేయకండి నాన్న ఉమ్, అని వాళ్ళకి శ్రవణ కుమారుడు కథ చెప్పాలి. చెప్పాలంటే వీళ్ళకి తెలవాలిగా, అవునండి, తెలియాలంటే రామాయణం చదవాలిగా. చదవాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ నేర్పించాలిగా. అవును. ఇన్ని మాటలు ఎందుకు, ఈ గుడే ఉంది. ఉమ్, ఒకసారి ఇలా తలకాయ తిప్పండి, చూసాను. అక్కడ దాసాంజనేయ స్వామి అని రాసింది, ఆ, ఇక్కడ రావి చెట్టు, వేప చెట్టు, ఉసిరి చెట్టు అని రాసింది, ఉమ్. ఇక్కడ లలితా పరమేశ్వరం అని రాసింది, మీ వెనకాల ఇక్కడ కోదండ శివాలయం రామాలయం. అని ఉంది, మీ వెనకాల వెనకాల కోదండ కోదండ రామాలయం అని ఉంది. ఉమ్, Instead of teaching rhymes like rain, rain, go away, why should rain go away while we are facing drought? Balavakku, Brahmavakku is our belief that if a child utters something that is God's voice, let's get rid of me cloudy education. ఉమ్, ఎంత మంచి మాటలండి ఇవి. మంచి ఎడ్యుకేషన్. ఇది కదా ఇవ్వాలి పిల్లలకే. ఉమ్, ఎవరు నేర్పాలి? తల్లిదండ్రులు. ఆ, అమ్మ ఒడి, ఆ, నెక్స్ట్ బడి, ఉమ్, గుడి. చేయాల్సింది టీచింగ్, చేయాల్సింది ప్రీచింగ్, ఏమీ చేయట్లే. ఎలా బాగుపడుతుంది? ఉమ్, నువ్వు ఏం చెయ్యవు, ఆడెవడో చచ్చుకో మసీదుకో తీసుకెళ్తాడు, ఓ బాల తీవ్రవాదం తయారు చేస్తాడు, లేకపోతే ఓ బాల పిశాచాన్ని తయారు చేస్తాడు. మనం చూడట్లేదా? అవును. మన తల్లులేగా. ఉమ్, తెలుసును పప్పా, తెలుసును డాడీ. ఈ గొర్రెలు ఎక్కడి నుంచి వచ్చింది? మన గొర్రెలేగా. అవునండి. పేరు పెసన్న. ఉమ్, ఎవరిదే? డాడీ డాడీ డాడీ, ఆ డాడీ 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 అంటాడు. అంటే మన విషయం ఎవరు తయారు చేశాడు? అంటే ఎవరు నేర్పకేనా? ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే స్వామి, తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంది ఇది. తల్లిదండ్రులు కూడా- కాదా? అంటే కాదా? నాకు చిన్నది ఏంటంటే స్తోత్రం కానీ పూజ కానీ ఏం చేయాలని అడుగుతున్నారు. స్తోత్రము, పూజ, లేకపోతే ఏం చేస్తే మా పిల్లలు చదువులు బాగుంటారు. నువ్వు పొద్దున్న లేస్తే పేరెంట్సా? మీకు ఏమండి మళ్ళీ చెప్పింది ఎక్కడ చెప్పను? ఆవు చేలో వేస్తే దూడ గట్టును వేస్తుందా? కాదు కదా. ఆ, ఇప్పుడు నిన్న ఒక 2 ఇంటర్వ్యూలు ఇచ్చాను. ఉమ్, అందులో ఓ పిల్ల సరిగా వస్త్రదానం లేదు. అమ్మా, యు ఆర్ మై డాటర్, ఉమ్, దిస్ ఇస్ ద మ్యాటర్, ఐ డోంట్ వాంట్ టు సీ యూ లైక్ దిస్ లేటర్ ఆ, అని గడిపెట్టా, అరిచా. ఉమ్, అరవపోతే తెలదుగా. అవును. అదేదో ఫ్యాషను. ఉమ్, ఎవడైనా పూర్వం డబ్బులు లేనివాడు చిరిగిన బట్టలు కట్టుకునేవాడు. అవునండి. ఇప్పుడు డబ్బులు ఇచ్చి చిరిగిన బట్టలు అడుగు తినేదోళ్ళలాగా, ఆడవాళ్ళు మగోళ్ళు బెగ్గర్స్ లాగా టోన్ జీన్స్. అంటే ఎంత అదేదో బెమానం చెప్పాడు, ఎంత తాగితే అన్నట్టుగా, ఎంత సింపితే అంత రేట్ ఎక్కువ అనుకుంటా. ఈ బెగ్గర్స్ బెగ్గర్స్ డ్రెస్. కాబట్టి వీళ్ళకి ఎవరు నేర్పాలి? అమ్మా నాన్నలు కానీ కదండి, వాళ్ళే మెయిన్, నేను వాళ్ళే వాడాలి బ్రెయిన్. లేకపోతే వస్తుంది పెయిన్, నో గెయిన్, అది దే గో టు డ్రైన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఏంటి మీరు చెప్తారు చిట్కాలు? అదే చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, మీకు నేను ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పాను, నేను అసలు ఇక్కడ రాకుండా కారుకి వెళ్ళిపోయాను సార్. మీరు వెయిట్ చేసి తర్వాత ఫోన్ చేస్తే నేను ఎత్తగా ఏదో ఫంక్షన్కి వెళ్ళిపోయి మీరు చాలా అప్సెట్ అయ్యి చిచ్చి మాట ఇచ్చారు, రాలేదు, తిట్టుకుని వెళ్ళిపోయారు. ఇంకా అయిపోయిందా? లాస్టా? కాదుగా. మళ్ళీ 1 నెలకో ఇంకో 2 నెలలకు 3 నెలలకు మళ్ళీ ట్రై చేస్తారా? అవును. అంతేనా? అంతే. అంతటి లాస్ట్ కాదుగా. అవును. అలా జీవితంలో చాలా లాస్ట్ కాదు. ఎంటర్ దొబ్బింది, సో వాట్? చచ్చిపోతావా? చచ్చిపోతే ఎంటర్ వస్తుందా? సెంటర్లో నీ బాడీ వస్తుంది కానీ. అవును. కాబట్టి చావు సొల్యూషన్ కాదు. జీవితంలో ఫెయిల్యూర్స్ వస్తాయి, అవమానాలు వస్తాయి, అవరోధాలు వస్తాయి, చెప్పాలి. అది అన్ని బాగుంటేనేమో రెచ్చిపోద్దాం బ్రదర్, ఏదన్నా తేడా వస్తే చచ్చిపోతాం బ్రదర్. ఇదేనా? ఇవి రెండేనా? అందుకని పిల్లలకి నేర్పండి. ఏం నేర్పాలి? వినాలి. ఫస్ట్ వినడం. వినాలంటే ఏం చేయాలి? నువ్వు కూర్చోవాలి. అవును. నువ్వు కూర్చుంటే ఆడు కూర్చుంటాడు. ఎక్కడ కూర్చోవాలి? నువ్వు దేవుడి గదిలో కూర్చోవాలి. మా నాన్నగారు పెద్ద చదువుకోలేదు కానీ రోజు పూజ చేసేవాడు.
పూజ చేసేప్పుడు ఏదైనా అగ్గిపెట్టో లేకపోతే ఆరతి కర్పూరం కావాలనుకోండి, ఆయన పిలిచేవారు కాదు. తలుపుకి గొల్లి ఉండేదా, గోల్డ్. ఆ తలుపుని ఎలా అనేవారు. కింద కూర్చుంటారుగా, తలుపుని ఇలా పట్టుకుని ఇలా అంటే గొల్లెం తగులుద్ది. నాన్న పిలిచారని వెళ్ళేవాళ్ళు. ఇలా నల్లగా నేలలు ఉండే గుర్తుందా, చుట్టూ రెడ్ కలర్ లో డిజైన్ ఉండి, అలాంటి నేలలో పూర్వకాలం కదా. ఆయన కొంచెం పంచపాత్రలు నీళ్ళు చేతి మీద వేసుకుని దాన్ని రాసేవారు అన్నమాట, నేల మీద రాసేవారు. మేము పరిగెట్టుకు వెళ్ళి తెచ్చేవాళ్ళం. ఎందుకు చెప్పచ్చుగా, నోటితో అగ్గిపెట్టాను ఆరతి చెప్పను, మౌనం. అది మాకు గుర్తుందా, ఇప్పుడు నాన్న లేరు, అవన్నీ గుర్తున్నాయి. అది 9ంటికి లేచే నాన్న వాళ్ళ పిల్లలకి ఏమిస్తాడు గుర్తులు, అవునా? అందుకే శాస్త్రం ఏం చెప్పిందంటే 5 బాధ్యతలు మొయ్యగలిగితేనే తీసుకో, లేకపోతే మూసుకో. ఓకే, తీసుకో లేకపోతే మూసుకో, అంటే 5 బాధ్యతలు. నేను ఇలా చెప్పాను, అది కొంచెం హార్ష్గా, కానీ శాస్త్రం చెప్పింది 5 బాధ్యతలు ఎవరంటే తండ్రి, గురువు, భర్త, ఉపాధ్యాయుడు, రాజు. ఈ 5 నీకు డ్రైవింగ్ వస్తేనే సీట్లో కూర్చోవాలి. మా ఫ్రెండ్ కారు కదా అని కూర్చుంటే జనాలు పోతారు. ఈ 5 అంతే. వీడు కూడా పోవచ్చండి, మరీ మంచిది. కాబట్టి 5 బాధ్యతలు మొయ్యగలిగితేనే తీసుకోవాలి. కాబట్టి ఇది పెళ్లి చేస్తే అదొక తెక్క కుదురుద్ది అంటారు, ఉత్త అబద్ధం అది. వాడి తెక్కేంటి, తర్వాత పుట్టే వాళ్ళ తెక్క కుదురుద్ది. అదేంది, నాశనం అయిపోతాయి జీవితాలు. అయితే పూజ స్తోత్రం నేను చెప్తా, నువ్వు కూర్చో ముందు. అసలు పొద్దున్న లేచి పిల్లలకి నేర్పాల్సినవి అంటే, నేను చెబితేనేమో హట్ అవుతారు. ఎక్కడికో ఇప్పుడు కాదు, కొన్నేళ్ల క్రితం ఎన్నింటికి పడుకుంటున్నావు అని అడిగాను. ఏదో 6, 7, 4 చదివే పిల్లను రాత్రి 12 కల్లా పడుకుంటున్నా అని చెప్పి కోపం వస్తున్నారు కదా నాకు. కోపం వస్తుంది కదండి. రాత్రి 12 పడుకుంటున్నానని చెబితే, మరి భోజనం 10ంటికి తింటున్నాను, 10ంటికి 11ంటికి తిని 12ంటికి పడుకుని మళ్ళీ వినయంగా 12 కల్లా పడుకుంటున్నానండి అని చెప్తే నాకు కోపం రాదు. నేను అరిస్తే మళ్ళీ కోపాలు కదా, అంతే తలుపు దెడేయాలి వేసేసుకుని. ఇది 5, 6 చదివే పిల్లలు ఎవరు నేర్పాలండి? ఆవిడ అమ్మ నాన్న నేర్పించాలి అండి, అవునా? సూర్యుడు వెళ్ళాక తినకూడదు. మీకెందుకు ఇప్పుడు నేను పిల్లలకి ఏదో పెట్టానా, ఏదో మిక్చర్ అదే స్వీట్ పెట్టానా, మరి నేను భోజనం చేయలేగా, నాకు కూడా మనసు నువ్వు కూడా తిను అని చెప్పింది. తింటారా? తినరు. మరి నా రూల్ ఒప్పుకోదు. ఉందని తినేస్తే ఎలాగా? ప్రయాణము, రేపు ప్రసంగము, ఇవి దృష్టిలో పెట్టుకోవాలి. ఉంది కదా 4 వేసేయడం. గరికపాటి వారు అదే తిడతారు, కాలక్షేపం పట్టాలి. బుద్ధి లేకుండా భోజనం కాలక్షేపానికి తింటారా? కాలక్షేపానికి తిండి తింటారా? కాలక్షేపం కాబట్టి బుక్కు తీసి చదువు కదా. పొద్దున్న లేచి స్నానం చేసి దేవుడి దగ్గర కూర్చుని ఓ దీపం పెట్టి, సూర్యుడికి ఓ నమస్కారం పెట్టి, తులసమ్మకి నీళ్లు పోసి ఓ ప్రదక్షిణ చేసి, లేదా గుడికి వెళ్ళి ఇవన్నీ నువ్వు చేస్తే చాలు. పిల్లలకి ఏం పెద్ద ఉపన్యాసాలు ఇవ్వక్కర్లే. అంటే ఆచరించి చూపిస్తే బాగుంటదండి. నువ్వు ఆచరిస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి వస్తాయండి. ఇప్పుడు మా నాన్నగారు ఒరే పూలు కొయ్యనేవారు. ఎలా కొత్తాం? స్నానం చేయాలి. పూలు కొయ్యాలంటే అలా కోసేస్తాం ఏంటి? స్నానం చేయాలి. స్నానం చేయాలంటే బావిలో నీళ్ళు తోడాలి. తోడుకునే వాళ్ళం, స్నానం చేసేవాళ్ళం, పూలు కోసి నాన్నకి ఇచ్చేవాళ్ళం.